రాముడు నడిచిన నేలను చూడాలా? హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర. హాయ్ ఫ్రెండ్స్, రామాయణం నిజంగా జరిగిన చరిత్ర లేక కేవలం ఒక ఇతిహాసమా? రావణుడు పరిపాలించిన లంక ఇదేనా? సీతమ్మ వారు బంధించబడిన అశోక వాటికి ఇప్పటికీ ఉందా? హనుమంతుడు మొదటిసారి లంకలో అడుగుపెట్టిన నేలను మనం చూడగలమా? శ్రీరాముడు అడుగుపెట్టిన పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షంగా దర్శించే అవకాశం ఉంటే మీరు వెళ్తారా? ఈ రోజు మనం మాట్లాడుకోబోయే యాత్ర కేవలం ఒక టూర్ కాదు, అది వేల ఏళ్ల క్రితం జరిగిన రామాయణ గాథను మన కళ్ళ ముందు నిలబెట్టే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. శ్రీలంకలోని రామాయణంతో ముడిపడి ఉన్న పవిత్ర ప్రదేశాలను సందర్శించే అరుదైన అవకాశాన్ని ఐఆర్సీటీసీ భక్తులకు అందిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక యాత్రలో ప్రతి అడుగు ఒక పురాణం, ప్రతి ఆలయం ఒక చరిత్ర, ప్రతి కొండ ఒక జ్ఞాపకం. మరి యాత్రలో ఏ ప్రాంతాన్ని చూపిస్తారు, అక్కడ నిజంగానే ఏముంది, ఈ ప్యాకేజీ విలువ ఎంత, డబ్బు ఖర్చు పెట్టి యాత్రకు వెళ్ళడం నిజంగా విలువైందేనా? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరిలో యాత్రకు వెళ్ళే ప్రతి భక్తుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా చెబుతాను. రామాయణం గురించి మనందరికీ చిన్నప్పటి నుంచి తెలుసు. శ్రీరాముడు, సీతమ్మ వారు, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు, విభీషణుడు, ఈ పాత్రలు మన జీవితాల్లో భాగమైపోయాయి. కానీ ఒక ప్రశ్న ఎప్పుడైనా మీకు మనసులో మెదిలిందా? రామాయణంలో చెప్పిన లంక ఈరోజు ఎక్కడ ఉంది? అక్కడ ఇప్పటికీ ఆ చరిత్ర ఆనవాళ్ళు ఉన్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ప్రతి ఏడాది శ్రీలంకకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడి అనేక ప్రదేశాలు రామాయణ గాథతో ముడిపడి ఉన్నాయని స్థానిక సాంప్రదాయాలు, చారిత్రక విశ్వాసాలు కూడా చెబుతూ ఉన్నాయి. భారతదేశంలో అయోధ్య నుంచి ప్రారంభమైన రామాయణ గాథ చివరికి లంకలో ముగుస్తోంది. అందుకే శ్రీలంకను కేవలం ఒక విదేశీ దేశంగా కాకుండా రామ భక్తుల ఒక పవిత్ర భూమిగా కూడా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా సీతమ్మ వారి బంధన జీవితం, హనుమంతుడి లంకాదహనం, రావణాసురుడి రాజ్యం, ఇవన్నీ జరిగిన ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడాలనే కోరిక ప్రతి భక్తుల్లో ఉంటుంది. ఇలాంటి భక్తుల కోసమే ఐఆర్సీటీసీ ప్రత్యేకంగా శ్రీలంక రామాయణ యాత్రను రూపొందించింది. ఈ యాత్రలో భక్తి మాత్రమే కాదు, చరిత్ర ఉంటుంది, ప్రకృతి అందాలు ఉంటాయి, బౌద్ధ వారసత్వం ఉంటుంది, హిందూ దేవాలయాల మహిమ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆధ్యాత్మికతతో కూడిన అంతర్జాతీయ పర్యటన. ఈ యాత్ర హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. ఉదయం విమానాశ్రయంలో భక్తులందరూ కలుసుకుంటారు. అక్కడి నుంచి మనసులో ఒక ప్రత్యేకమైన అనుభూతి మొదలవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం వెళ్ళబోయేది సాధారణ టూరిస్ట్ ప్రదేశం కాదు, రామాయణంతో ముడిపడి ఉన్న పవిత్ర నేల. కొద్ది గంటల్లోనే విమానం శ్రీలంక రాజధాని కొలంబోలో దిగుతుంది. అక్కడి నుంచి అసలు ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమవుతుంది. మొదటిగా భక్తులు చేరుకునేది మునీశ్వర ఆలయం. ఆ ఆలయానికి రామాయణంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. రావణాసుని సంహరించిన తర్వాత బ్రహ్మహత్య దోషం నివృత్తి కోసం శ్రీరాముడు ఇక్కడ శివారాధన చేశాడని విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ఈ ఆలయ భక్తులకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో అడుగుపెట్టిన క్షణం నుంచి మనసులో ఒక ప్రశాంతత మొదలవుతూ ఉంటుంది. వేల సంవత్సరాల చరిత్రను మోస్తున్న ఆ గోడలు, ఆలయ ఘంటానాదం, ధూప సువాసన అన్నీ కలిసిపోతే మనం నిజంగానే రామాయణ కాలంలోకి వెళ్ళిపోయామనే భావన కలుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి యాత్ర మనవేరి ఆలయానికి చేరుకుంటుంది. శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించిన ప్రదేశంగా దీనిని స్థానికులు చెబుతూ ఉంటారు. చిన్న ఆలయమే అయినప్పటికీ అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి భక్తిని ఆకట్టుకుంటూ ఉంటుంది. చాలా మంది అక్కడ కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. రెండో రోజు దంబుల్లా గుహాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇది ప్రధానంగా బౌద్ధ వారసత్వానికి ప్రతీక అయినప్పటికీ శ్రీలంక నాగరికతను అర్థం చేసుకోవడానికి ఈ ప్రదేశం ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. కొండపై చెక్కిన గుహలు, పురాతన చిత్రాలు, వందలాది బుద్ధ విగ్రహాలు, ఇవన్నీ చూసినప్పుడు శ్రీలంక చరిత్ర ఎంతో గొప్పదో అర్థమవుతూ ఉంటుంది. రామాయణ యాత్రలో ఈ ప్రాంతాన్ని చేరుకోవడం వెనుక ఉద్దేశం శ్రీలంక సంస్కృతిని కూడా భక్తులకు పరిచయం చేయడమే. అక్కడి నుంచి ట్రింకోమల్లి వైపు ప్రయాణం సాగుతూ ఉంటుంది. సముద్ర తీరాన ఉన్న తిరుకోణేశ్వర ఆలయం భారతీయ భక్తులను ఎంతో ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ఆలయం సముద్రాన్ని ఆనుకొని ఉండడంతో అక్కడి దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. నీలిరంగు సముద్రం, ఎత్తైన కొండలపై ఆలయం, గాలి తాకిడి, గంటల నాదం, ఆ దృశ్యాన్ని మాటలో చెప్పడం చాలా కష్టం. చాలా మంది జీవితంలో ఒకసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని కోరుకుంటూ ఉంటారు. మూడో రోజు కాండి ప్రయాణం మొదలవుతూ ఉంటుంది. శ్రీలంకలో అత్యంత అందమైన నగరాల్లో కాండి ఒకటి. పచ్చని కొండలు, చల్లని వాతావరణం, టీ తోటలు, సరస్సులు, ప్రకృతి తన అందాలన్నీ ఇక్కడ కుమ్మరించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది.
కాండీలోని టెంపుల్ ఆఫ్ ది ట్రూత్ రిలిక్ ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ పుణ్యక్షేత్రం. హిందూ భక్తులకు కూడా ఇది ఒక ప్రత్యేక అనుభవం. ఎందుకంటే యాత్ర కేవలం రామాయణాన్ని మాత్రమే కాదు, శ్రీలంక సాంస్కృతిక వారసత్వాన్ని కూడా పరిచయం చేస్తోంది. ఈ యాత్రలో అత్యంత భావోద్వేగ క్షణం 4వ రోజు వస్తోంది. అదే నువారా ఏలియా ప్రయాణం. మార్గం మధ్యలో శ్రీ భక్త హనుమాన్ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో నిలబడి హనుమంతుడి అపార భక్తిని గుర్తు చేసుకుంటే గుండెల్లో భక్తి ఉప్పొంగిపోతూ ఉంటుంది. రామ కార్యానికి తన జీవితాన్ని అంకితం చేసిన హనుమంతుడి మహిమను అక్కడ ప్రతి భక్తుడు అనుభవిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అందరూ ఎంతగానో ఎదురుచూసే ప్రదేశం సీతా అమ్మన్ ఆలయం. రామాయణ గాథ ప్రకారం సీతమ్మ వారు బంధించబడిన ప్రాంతానికి సమీపంలో ఈ ఆలయం ఉందని విశ్వసిస్తూ ఉంటారు. అక్కడ ప్రవహించే చిన్నవాగు చుట్టూ పచ్చని కొండలు, ప్రశాంతవంతమైన ప్రకృతి, ఇవన్నీ చూసినప్పుడు నిజంగానే సీతమ్మ వారు ఈ ప్రాంతంలో గడిపారా అనే ఆలోచన ప్రతి ఒక్కరి మనసులో మెదులుతూ ఉంటుంది. సీతా అమ్మన్ ఆలయం సమీపంలోనే అశోక వాటికగా భావించే ప్రాంతాన్ని కూడా సందర్శిస్తూ ఉంటారు. ఇదే ఈ యాత్రలో అత్యంత ప్రత్యేకమైన క్షణం. ఎందుకంటే రామాయణంలో అత్యంత భావోద్వేగ ఘట్టాలు జరిగిన ప్రదేశంగా దీనిని భావిస్తూ ఉంటారు. హనుమంతుడు మొదటిసారిగా సీతమ్మవారిని కలిసిన ప్రదేశం, శ్రీరాముడి ఉంగురాన్ని అందించిన ప్రదేశం, ఆశను కోల్పోయిన సీతమ్మ వారికి ధైర్యం చెప్పిన ప్రదేశం. ఈ కథలు గుర్తుకు వస్తే ప్రతి భక్తుడి హృదయం భక్తితో నిండిపోతూ ఉంటుంది. 5వ రోజు కొలంబో వైపు తిరుగు ప్రయాణం. పిన్నవాల ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇది పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఎంతో నచ్చే ప్రదేశం. ప్రకృతి మధ్యలో స్వేచ్ఛగా తిరిగే ఏనుగుల్ని చూడడం ఒక ప్రత్యేక అనుభవం. తర్వాత పంచముఖ ఆంజనేయ ఆలయం, కెలనియా ఆలయాన్ని దర్శించి యాత్ర చివరి దశకు చేరుకుంటూ ఉంటారు. కొలంబోలో కొంత షాపింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్యాకేజీలో విమాన ప్రయాణం, 3 నక్షత్రాల హోటల్లో బస, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, స్థానిక రవాణా, దర్శనాలు, స్థానిక గైడ్ సేవలు, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి అనేక సౌకర్యాలు ఉంటాయి. అంటే ప్రయాణికుడు ప్రత్యేకంగా పెద్దగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పాస్పోర్ట్, అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంటే చాలు. అయితే యాత్రకు వెళ్లే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. పాస్పోర్ట్ కనీసం 6 నెలలు చెల్లుబాటు కావాలి. విదేశీ ప్రయాణం కాబట్టి అవసరమైన మందులు వెంట తీసుకువెళ్ళాలి. స్థానిక సంస్కృతిని గౌరవించాలి. ఆలయ నిబంధనలు పాటించాలి. శ్రీలంకలోని కొన్ని ప్రాంతాల వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి తగిన దుస్తుల్ని తీసుకెళ్లడం మంచిది. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ యాత్రకు దాదాపు 70,000 నుంచి 90,000 రూపాయల వరకు ఖర్చు పెట్టడం విలువైందేనా? మీరు కేవలంగా టూర్ కోసం వెళ్తే బహుశా ఈ మొత్తం ఎక్కువగా అనిపించవచ్చు. కానీ ఇదొక ఆధ్యాత్మిక అనుభవం. రామాయణంతో ముడిపడి ఉన్న పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షంగా దర్శించే అవకాశం, చరిత్రను అనుభవించే అవకాశం, కుటుంబంతో జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టించుకునే అవకాశం. ఈ కోణంలో చూస్తే చాలా మంది భక్తులకి ఇది విలువైన యాత్రగా అనిపిస్తూ ఉంటుంది. గుర్తుంచుకోండి, కొన్నిసార్లు మనం చేసే ప్రయాణాలు కేవలం కొత్త ప్రదేశాలను చూడడం మాత్రమే కాదు, మనలోని భక్తిని మేలుకొల్పుతూ ఉంటాయి, మన సంస్కృతిని మరింత దగ్గర చేస్తాయి. రామాయణాన్ని పుస్తకాల్లో చదవడం ఒక అనుభవం అయితే, ఆ గాథతో ముడిపడిన ప్రదేశాల్లో నిలబడి ఆ సంఘటనను ఊహించుకోవడం మరో అద్భుతమైన అనుభవం. ఇదే శ్రీలంక రామాయణ యాత్ర ప్రత్యేకత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. రామాయణ యాత్రకు వెళ్ళాలనే కోరిక మీకు కూడా ఉంటే కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలు, దేవాలయ చరిత్ర, పుణ్యక్షేత్రాల విశేషాల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.